ఫ్రెండ్స్, ఆర్థిక లావాదేవీల్లో ఎంతో కీలకమైన శాశ్వత ఖాతా సంఖ్య పాన్ కార్డుకు సంబంధించి కొత్త మార్పులు చేయాలని ప్రభుత్వం సంకల్పించి ఇందుకోసం పాన్ 2.0ని తీసుకొచ్చింది. దీన్ని కారణంగా చూపిస్తూ సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేస్తున్నారు. కొత్త పాన్ కోసమని చెబుతూ వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంకు ఖాతా వివరాలను అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే పాన్ కార్డు ఉన్నవారు కొత్తగా కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పాన్ 2.0 వచ్చినా పాత కార్డులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకవేళ పాన్ కార్డులో ఏమైనా తప్పులు సరిచేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే కొత్త కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి. క్యూఆర్ కోడ్తో వచ్చే పాన్ 2.0లో తాజా సమాచారం కనిపిస్తుంది. కొత్త పాన్ 2.0కు సంబంధించిన సమాచారం ఆదాయపు పన్ను వెబ్సైట్లో లభ్యమవుతుంది. ఒకవేళ కొత్త పాన్ కార్డు తీసుకోవాలనుకుంటే ప్రోటీన్, UTIITSL వెబ్సైట్లని సంప్రదించాలి. ఈ రెండే అధికృత వెబ్సైట్లు. ఆదాయపు పన్ను విభాగం ఫోన్లు, సంక్షిప్త సందేశాలు, ఈమెయిళ్ల ద్వారా ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని కోరదు. ఒకవేళ ఇలాంటి ఫోన్లు వస్తే అవి ఖచ్చితంగా మోసపూరితమే అని గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లింపులు చేయొద్దు. పాన్ కార్డు జారీ, అప్డేషన్, తప్పులు సరిచేసుకోవడం లాంటి వాటికి ఎలాంటి రుసుములు లేవు. ఈ పాన్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి వచ్చేస్తుంది. ఒకవేళ కార్డు కావాలని అనుకుంటే ₹50 చెల్లించాలి. విదేశాలకు పోస్టల్ రుసుము ₹15 అధికం. అంతకు మించి చెల్లించాల్సిన అవసరం లేదు. ఎవరైనా మోసపోయామని గుర్తిస్తే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.